మిత్రులారా, ప్రతి మనిషిలో విజయవాడ అక్కడ ఏలూరులో జన్మించి 1974లో ఏజెంట్ అయ్యి అప్పుడు ఈ రోజున ఉన్నటువంటి రాజమహేంద్రవరం మండలం కూడా విశాఖపట్నం వరకు మచిలీపట్నం కింద ఉంది. మీకు తెలియకపోవచ్చు, ఓరుగల్లు కింద కరీంనగర్ ఉన్నట్టుగా ఏలుగంగుల ఇదంతా ఏలుగొందల ఓరుగల్లు కింద ఉంది, కాకతీయుల భాగం కింద. తెలంగాణ ముద్ర, మనం అటువంటి ముద్ర ఎంతమంది జీవితాల్లో వేస్తున్నాం? 1000 పట్టాలా, 2000 పట్టాలా? ఎంతమంది చిత్రాల్లో నటించేటువంటి నటీనటులేనా, లేకపోతే రాజకీయాల్లో రాజకీయ నాయకులా, ఎల్ఐసిలో పనిచేసే ఏజెంట్ కూడా ఏకే ఆంటోనీ కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా అయ్యాడు. నిన్న ఈనాడు ఆదివారం అనుబంధం ఎంతమంది చదివారు? గట్టిగా చప్పట్లు కొట్టాడు. మన ప్రధానమంత్రి కూడా ఆర్థిక శాఖలో పనిచేశాడు, మన జీవిత బీమా వ్యాపారంలో పనిచేశాడు. అటువంటి గొప్ప వాళ్ళు ఉండగా అక్కడ ఎదగడానికి కొంచెమన్నా మన మార్గం సుగమం చేసుకున్నామా లేదా? 25,000 పట్టాలతోటి మధ్య మానేల దగ్గర అటు ఇటు నీళ్లు వస్తాయా రావా అన్నట్టుగా ఊగుతుంది. మీకు ఒకటే విన్నపం, కృష్ణమూర్తి గారు పాపం 54లో 24 లాగా పనిచేస్తున్నారు మీతోటి. లక్ష్యాన్ని సాధించాలబ్బా. లక్ష్యం ఎవరికి? వ్యక్తిత్వపు పరిమితులు, దుఃఖ హేతువులు. నువ్వు 5,000 సంపాదించాలనుకొని 20,000 సంపాదిస్తే దుఃఖ హేతు. 1,00,000 సంపాదించాలనుకొని 50,000 సంపాదించాలనుకో మనసుకి ఆనందం, కొట్టు చోపట్టు. వ్యాపారం కూడా అంతే మిత్రమా. అధ్యక్ష క్లబ్గా లేకపోతే బొలసాని లింగయ్య, తర్వాత ఇంకొకరు ఎండిఆర్టీ 1200 మందిలో కనీసం పాండవులకి కౌరవులు 5 ఊళ్ళు కూడా ఇవ్వనట్టుగా 2-3 ఎండిఆర్టీ అయ్యారు. ఇక్కడ కూడా పిసినారించడం మిత్రమా. చేయవలసింది చాలా ఉంది, చెప్పాల్సింది అయిపోయింది. ఇంకా వ్యాపారానికి ఉపక్రమించండి, మీ యొక్క లక్ష్యాలను అధిగమించండి. నారాయణ శర్మ గారి శేష జీవితం ఆనందంగా ఉండాలని, ఎందుకంటే వారు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు కాబట్టి, అరమరికలు లేకుండా ఉంటారు కాబట్టి, షిరిడి సాయిబాబా, రాజరాజేశ్వరుడు అందరూ వారికి ఆయురారోగ్యాలు వారి యొక్క కుటుంబానికి ప్రసాదిస్తే వారి యొక్క ఆశీర్వచనాలు ఎప్పుడూ సిరిసిల్ల శాఖ మీద ఉంటాయని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సుదీర్ఘమైన మన రాఘవరావు గారు భారతము, భాగవతము, చరిత్ర, ప్రస్తుతము అన్నీ కలిపి అటు నారాయణ శర్మ గారిని ఉత్తేజపరుస్తూ ఇట్లా ఏజెంట్ని అమితంగా ఉత్తేజపరిచి ఈ మందులో మనం చేయాల్సిన వ్యాపారాన్ని నిగూఢంగా చెప్పి 9 కోట్ల ప్రీమియంని మీ అందరి చేత పూర్తి చేయించాలని వారి ఆకాంక్షను చెప్పగానే చెప్పారు. దాన్ని మనం ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి మీ అందరి తరఫున హామీ ఇస్తున్నాం. ఇప్పుడు మన నారాయణ శర్మ గారి గురువు గారైన శ్రీ మాచిరాజు సుబ్బారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. బాబు తప్పుతాయి ఒకసారి చూడండి మేడం గారు, సార్ చూడండి. ఓకే, ఈ సభకి అధ్యక్షత వహించిన సీనియర్ ఫైనాన్స్ మేనేజర్ గారు కృష్ణమూర్తి గారు, ఫైనాన్స్ మేనేజర్ గారు, సెకండ్ ఫైనాన్స్ మేనేజర్, రిటైరింగ్ అఫీషియల్ మా శిష్యుడు అయిన నారాయణ గారు, ఏజెంట్ మిత్రులారా, డెవలప్మెంట్ ఆఫీసర్లు, సోదరి సోదరీమణులారా, ఆహ్వానితులు. 4 రోజుల క్రితం నారాయణ శర్మ టెలిఫోన్ చేసినప్పుడు ఇతను నాకు పేరు ఇస్తున్నారు, నేను రిటైర్ అయ్యే సందర్భంలో మీరు తప్పనిసరిగా రావాల్సిందే అంటారు. నేను
కొంచెం ఆలోచించారు. చాలామంది శిష్యులు రిటైర్ అయ్యారు, చాలామంది పిలిచారు, నేను వెళ్ళలేదు. కానీ శర్మ పిలిచినప్పుడు వెళ్ళకుండా ఉండటం మంచిది కాదు, వెళ్ళి తప్పనిసరిగా నా ఆశీస్సులు అందజేయాలి అని వచ్చాను. దానికి బలమైన కారణం ఏంటంటే అతను చూపిన వాత్సల్యం, ప్రేమ, ఆదరాభిమానాలు ఇవే కాదు, నా మీద మా కుటుంబ సభ్యుల మీద ఎంతో మందికి సహాయం చేశాం. ఏదో వృత్తిలో ఉన్నప్పుడు, ఉద్యోగంలో ఉన్నప్పుడు ఏదో నేనే పెద్ద సహాయం చేశాను అనుకోవట్లేదండి. అతను తిరిగి అతనే వచ్చేసాడు, అది అనుకోవడం పొరపాటు. సో కానీ ఇటువంటి వ్యక్తులు చాలా గుర్తు పెట్టుకోవడం, ఏదో ఒక వ్యక్తి దగ్గర నుంచి ఒక సహాయం పొందాం అనే విశ్వాసం ఉంచడం ఎవరూ చేయరు. సో ఇక్కడ వాళ్ళందరికీ అతిథులు అలా గుర్తు పెట్టుకుని ఏ ఫంక్షన్ జరిగిన విజయవాడలో నన్ను పిలుస్తాడు, ఆహ్వానిస్తాడు. నేను ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే, ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా సరే వస్తాను. ఇవాళ ఇప్పుడు నేను 11 గంటలకు హైదరాబాద్లో ఉంటాను, రైల్లో పెద్దవాడు వెళ్ళాలి, రేపు మార్నింగ్ 5:30 కల్లా పెద్దవాడలో ఉంటాను. అయినా సరే ఇటువంటి పరిస్థితుల్లో అయినా సరే నేను వచ్చి నేను ఆయన్ని నా యొక్క ఆశీస్సులు ఇవ్వాలని ఉద్దేశంతో వచ్చాను. ఇప్పుడు శర్మ గురించి చాలామంది వక్తలు చాలా బాగా చెప్పారు. ఇక నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. అతను హ్యూమన్, ఒక మానవతావాది. అతని గుణగణాలు మానవులకి ఏవైతే గుణగణాలు ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో అతని దగ్గర అసూయ కానీ, నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ థాట్స్ అంటాం, అవి కనపడమే కనపడదు. సహాయకారి, చిరునవ్వు, ఎటువంటి సమస్యలతో కొట్టుమిడి ఆడుతున్నా సరే ఎప్పుడు కూడా చిరునవ్వుతూ ఉంటాడు. ఆదరాభిమానాలు, ప్రేమ, వాత్సల్యం, అటువంటి గల వ్యక్తి ఇన్సూరెన్స్ ఫీల్డ్లో సాధారణంగా ఉంటారు అటువంటి వాడు. సో అటువంటి వ్యక్తి, ఆయన యొక్క గుణాలే ఆయన పైకి తీసుకొచ్చి, నేను 1984 సంవత్సరంలో సీనియర్ బ్రాంచ్ మేనేజర్ విజయవాడగా పనిచేస్తున్నాను. అప్పుడు అతను ఏజెంట్, ఏదో మొదటిసారి నాకు పెద్ద పరిచయం కూడా లేదు, ఏదో చూసి ఒకసారి ఏదో డెవలప్మెంట్ ఆఫీసర్గా గత సంవత్సరం నేను రాలేదనుకుంటాను, దిస్ ఇయర్ యూఆర్ గెటింగ్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్ట్ అన్న, అంతే. అప్పుడు అసలు ఒక టెస్ట్లు లేదు, రిటర్న్ టెస్ట్లు, అడ్వర్టైజ్మెంట్ ఇవి ఏమీ కూడా రాలేదు. అదొక్కటే ఆయన కాకపోతే నేనేదో ఆ విధంగా అన్నానని ఆ విధంగా అతను వచ్చాడని. సరే వచ్చాడు, డెవలప్మెంట్ ఆఫీసర్గా చాలా సఫలీకృతుడయ్యాడు, మంచి వ్యాపారం చేశాడు గుడివాడలో. ఆనాడు వారు చెప్పినట్టుగా అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్గా ఏనాడో వెళ్ళవలసింది, గుడివాడలో ఉన్నాక వెళ్ళమన్న వయసు ఉన్నది, వెళ్ళు. ఆ రోజుల్లో ఎవరిలో కూడా డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఇప్పుడు రావట్లేదు అనుకోండి, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్గా ప్రమోషన్స్ కావాలని కోరుకోవడం. అతను కూడా ఆ విధంగానే ఉండిపోయాడు. తర్వాత విజయవాడ వచ్చాడు, విజయవాడలో కూడా అనలేదు. ఎందుకునో మొన్న నాకు తెలియదు, మొన్న నాకు ఏ కింద నేను సెలెక్ట్ అయ్యానంటే అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్గా అన్నాడు. నేను అసలు నవ్వుకున్నా, ఏమిటి బ్యాక్ ఎండ్ ఆఫ్ ది సర్వీస్, ఇంకో 1.5 years నువ్వు రిటైర్ అవుతున్నావు, ఇప్పుడు నీకు అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ పోస్టా, ఏమిటి అసలు ఇటువంటి అడ్వెంచరస్ డెసిషన్ తీసుకున్నాము, చాలా సాహసోపేతమైనది, అది రిస్క్తో కూడుకున్నది. అటు డబ్బా రాదు అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్, తర్వాత ఇంకో ప్రదేశంలో స్థానచలనమా ఉంటుంది. అయినా సరే ఐ వాంట్ టు రిటైర్ యాజ్ క్లాస్ 1 ఆఫీసర్ ఇన్ ఎల్ఐసి. సో నీ యొక్క క్షేమం, నీ యొక్క గోల్ అది అయినప్పుడు శర్మ యు గో హెడ్, ఐ బ్లెస్ యూ, సో బెస్ట్ ఆఫ్ లక్ అని అన్నాను అని వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యాడు. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఇక్కడ యొక్క సంస్కృతి, ఇక్కడ యొక్క ఆచారాలు, ఇక్కడ యొక్క పద్ధతులు, ఇక్కడ యొక్క మాట, ఆ యాసండం కంప్లీట్గా తేడా ఉంది విజయవాడకి ఇక్కడ. అయినా అటువంటి వ్యక్తి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మీ అందరిలోనూ కలిసిపోయి
మీ భాష వేష మాటల్లోనూ సంస్కృతిలోనూ ఇమిడిపోయి మీతో కలిసి ఇంత వ్యాపారం చేయించారంటే నాకు చాలా ఆశ్చర్యం ఉంది. రియల్లీ ఒక అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్కి ఇటువంటి ఘనమైన వీడ్కోలు ఇస్తున్నారంటే నేను ఎక్కడ చూడాలి. సీనియర్ మేనేజర్గా రావడం, మేనేజర్ సేల్స్గా రావడం, హెడ్ ఆఫీస్ నేను నిలవేదండి. నేను సీనియర్ డివిజనల్గా పనిచేసినప్పుడు ఎంఎంగా పనిచేసినప్పుడు కూడా ఏదో సిటీలో ఉన్న ఏపీఎం ఎవరైనా ఉన్నాను. సో అటువంటిది ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వచ్చి ఆయన యొక్క వీడ్కోలు సభలో పాల్గొనేందుకు వచ్చారంటే ఇదంతా శర్మ గారి మీద ఉండే అభిమానం వల్లే వచ్చారు. వారు మేము మీరందరూ కూడా. సో అటువంటి శర్మ చాలా కృషి చేశారు. ఇటు మచ్చతో కాకుండా మచ్చ లేకుండా రిటైర్ అయిపోతున్నారు. మోస్ట్ హానెస్ట్ టు ది కోర్. చాలా మంది ఏమిటంటే ఏదో కొన్ని మచ్చలతో రిటైర్ అవుతారు, ఏదో కొంత ఇది ఉంటుంది, వాళ్ళ మీద ఒక విధమైన రిమార్కులు ఉంటాయి. ఒక 30-33 సంవత్సరాలు పనిచేసిన తర్వాత అటువంటిది ఏమీ లేకుండా చక్కగా రిటైర్ అవుతున్నారు. ఇన్స్టిట్యూషన్ ఇంట్రెస్టే తన ఇంట్రెస్ట్ అనుకున్నాడు. ఇన్స్టిట్యూషన్ ఎప్పుడు చక్కగా ఉండాలనుకున్నాడు. అటువంటి చేయంతోనే పనిచేసిన వ్యక్తి రిటైర్ అవుతున్నాడు అంటే చాలా సంతోషం. మాకు కూడా ఈ సభలో పాల్గొనడానికి కూడా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి ఫేర్వెల్ పార్టీలో తర్వాత శర్మ గారు రిటైర్ అవుతున్నారు. దాని గురించి అనుమానం ఏమీ లేదు. వారి భావి జీవితం డెఫినెట్గా బాగుంటుంది, అందరికీ బాగుంటుంది. ఈ రోజుల్లో ప్రతి మానవుడికి there will be an active life for about 10 years after retirement. రిటైర్ అయ్యాలని అనుకో 70 years వరకు కూడా మనిషి యాక్టివ్గా ఉంటున్నారు ఈ రోజుల్లో. ఈ 10 years శర్మ గారు ఇంట్లో బాధ్యతలు ఉంటే ఉండొచ్చు, ఇంట్లోనే కూర్చోమని నేను చెప్పను. టీవీ చూసుకుంటూ బెడం బిడ్డలతో మాటలు కాదు, మనవరాలతో కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే మంచిది కాదు, మంచిది కాదు. మన ఆరోగ్యం బాగుండాలి అని అంటే మనం ఇంకా ఇప్పుడు ఎలాగైతే చురుకుగా ఉన్నాడో యాక్టివ్గా, ఇదే చురుకుదనం రిటైర్ అయిన తర్వాత కూడా మనం మెయింటైన్ చేయాలంటే ఏదో ఒక వ్యాపారం పెట్టుకోవాలి, ఏదో ఒక యాక్టివిటీ పెట్టుకోవాలి. ఆ యాక్టివిటీ అనేది నువ్వు చూసుకో. నీకు చాలా అపారమైన అనుభవం ఉంది, సేల్స్ అనుభవం. ఈ సేల్స్ అనుభవం నీ యొక్క పొటెన్షియల్ని ఉపయోగించు ప్రజలకి. ఏదో విధంగా అసోసియేట్ అవ్వు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఫ్రాంచైజ్ లాంటివి వస్తున్నాయి, కూడా చాలా రకరకాలుగా వస్తున్నాయి. ఇది మైటీ ఆర్గనైజేషన్, మీ ఎస్ఈఎం పదే పదే చెప్పారు. సో ఈ గ్లోబలైజేషన్లో అపారమైన డబ్బు వస్తుందండి భారతదేశానికి. డెవలపింగ్ కంట్రీ అంటే ఇంకా మనం డెవలపింగ్ స్టేజ్లో ఉన్నాం, డెవలప్డ్ అవ్వాలి. అప్పుడు అనుకున్నాం 2020 కల్లా డెవలప్డ్ కంట్రీ అవుతుందట. ఎప్పుడు అవుతే ఈ పీరియడ్ ఉంది చూశారు, ఈ పీరియడ్లో 9 ఏళ్ల పీరియడ్లో విపరీతంగా ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొస్తే కానీ డెవలప్ అవ్వాలి. ఎయిర్పోర్ట్స్ కానీ, విమానాశ్రయాలు కానీ, రోడ్లు కానీ, థర్మల్ పవర్లు కానీ, ఏమైనా సరే అప్పుడు అపరిమితంగా వస్తుంది డబ్బు. ఈ అపరిమితంగా వచ్చినప్పుడు డబ్బు మన జీవిత బీమా సంస్థ మన షేర్ మనం తీసుకోవాలిగా సమాజంలో ఉన్న డబ్బుని. సో అందువలన అపారమైన అవకాశాలు ఉన్నాయి సేల్స్మెన్కి. డబ్బు మటుకు పుష్కలంగా ఉంటుంది. తర్వాత నిన్నే పార్లమెంట్లో ప్రణబ్ ముఖర్జీ గారు బడ్జెట్ ప్రవేశపెట్టు కూడా అన్నారు, ఇన్సూరెన్స్ బిల్లు మళ్ళా పెట్టబోతున్నాడు. చాలా ఇదిగా 49% ఇంక్రీజ్ చేసేట్టుగా ఉన్నారు. ఇప్పుడు 26% క్యాప్ విల్ బి రిమూవ్డ్ అండ్ ఇట్ విల్ రైజ్ టు 49%. అంటే ఇంకా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎక్కువ వచ్చేందుకు అవకాశం ఉన్నాయి. ప్రెజెంట్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇంకా స్ట్రెంగ్థన్ చేస్తాయి. దే విల్ పంప్ మనీ like anything to expand their activities in India. So there will be a stiff competition from other private insurers. So